దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే తప్పు చేస్తారో, ప్రాముఖ్యంగా మనము తప్పు చేసినటువంటి వ్యక్తిని గమనిస్తే తన మనసులో ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి అపరాధ భావం అనేది అతనిని వెంటాడుతూనే ఉంటుందండి. ఎవరైనా తన వైపు చూస్తున్నారా, లేదా పోలీసులు కనిపిస్తే ఎక్కడ అతను దొరికిపోతాడేమో, ఎక్కడ పట్టుబడిపోతాడేమో అని చెప్పి ఎవరిని చూసినా కూడా అనుమానము, భయముతోనే కనిపిస్తూ ఉంటారు కదా. ఎవరు వారిని తరిమి పట్టుకోకపోయినా వారి యొక్క సొంత ఆలోచనలే వారిని ఎల్లప్పుడూ కూడా భయపెడుతూ ఉంటాయి. నువ్వు ఈ తప్పు చేశావు, మరి దీన్ని ఎవరైనా చూస్తే నీ బ్రతుకు నాశనం అయిపోతుందని చెప్పి వారి హృదయము ఎల్లప్పుడూ కూడా వారి మీద నేరస్థాపన చేస్తూనే ఉంటుంది. అందుకే తప్పు చేసిన వారు ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా భయపడుతూనే, దిగులు పడుతూ, మరి ఎంతగానో ఆందోళన పడుతూ కనిపిస్తూ ఉంటారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి కయ్యోను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపిన తర్వాత, నన్ను చూసే ప్రతి ఒక్కరు కూడా నన్ను చంపివేస్తాడు అని చెప్పి కయ్యోను ఏం చేశాడో తెలుసా? చాలా భయపడ్డాడండి. అతన్ని ఎవ్వరు కూడా తరమకపోయినా ఆ భయము అతనిలో పుట్టింది. మరి దావీదుపై ఈర్ష్యతో మరి సౌలు రాజు తప్పు చేస్తున్నాను అని తెలిసి కూడా అతనిని చంపాలని చూశాడు. చివరికి దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టినప్పుడు సౌలు నిరంతరము తను బ్రతికినంత కాలము కూడా భయముతో, ఆందోళనతో, దిగులుతో బ్రతికాడు. శత్రువులను చూసి పిరికివాడిగా మారిపోయాడు, పారిపోయాడు. అదే ఎవరైతే నీతి కలిగి బ్రతుకుతారో, తప్పు చేయనటువంటి వ్యక్తికి దాచడానికంటూ ఏమీ ఉండదు. వారి యొక్క మనస్సాక్షి ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. వారు ఎవరికి కూడా భయపడరండి. నీతిమంతులు దేవుడు తమతో ఉన్నాడని, ఆయన వారిని రక్షిస్తానని ఎంతో బలముగా నమ్ముతారు. మరి సింహము అడవిలో ఎంత ధైర్యముగా, గంభీరముగా తిరుగుతుందో, అలాగే నీతిమంతుడు కూడా సమాజంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని నిందలు ఎదురైనా అంతే ధైర్యంగా బ్రతుకుతాడు. మరి దావీదు గొలియాతు అనే రాక్షసుడిని చూసి భయపడలేదండి. ఎందుకంటే దేవుడు తన వైపు ఉన్నాడన్నటువంటి నమ్మకము అతనిలో ఉన్నది, ధైర్యాన్ని నింపింది. అలాగే సింహాల బోనులో పడవేసిన దానియేలు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? వారు నీతిగా బ్రతికారు, నిజాయితీగా బ్రతికారు, దేవుడంటే భయము కలిగి ఉన్నారు. కాబట్టి వారు ఆరాధిస్తున్న దేవుడు ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా ఉంటారన్నటువంటి నమ్మికతో, విశ్వాసముతో వారు ధైర్యాన్ని కలిగి ఉన్నారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వీళ్ళ ముగ్గురు కూడా నెబుకద్నెజర్ రాజు నిలబెట్టినటువంటి బంగారు విగ్రహానికి నమస్కరించకపోతే మండుతున్న అగ్నిగుండంలో పడవేస్తారు అని తెలిసినా కూడా వారు ఏమాత్రం భయపడలేదండి. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం ఆ విగ్రహాన్ని పూజించమని చెప్పి ధైర్యంగా నిలబడ్డారు. మరి అలాగే అపోస్తుడైనటువంటి పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నందుకు అనేక సార్లు అతన్ని జైల్లో పెట్టారు, కొట్టారు, ఓడబద్దలైపోయింది. అయినా సరే నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పి మరణించేంత వరకు కూడా ఎంతో ధైర్యంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించారని. ఒక వ్యక్తి తను చేస్తున్న పనుల్లోనో, వ్యాపారంలోనే పన్నులు సరిగ్గా కడుతూ, లంచాలు తీసుకోకుండా నిజాయితీగా పనిచేస్తే ఏ క్షణమున దాడి జరుగుతుందో, ఎవరొస్తారో అన్నటువంటి విషయం గురించి అతడికి భయం అనేదే ఉండదు. అదే తప్పు చేసిన వ్యక్తి ఎప్పుడు దొరికిపోతానో అని చెప్పి ప్రతి క్షణము నిరంతరము కూడా భయపడుతూనే ఉంటాడండి. అబద్ధము చెప్పేవాడు దాన్ని దాచడానికి 100 అబద్ధాలు చెప్పాలి, ఎప్పుడు దొరికిపోతానో అని చెప్పి భయపడుతూనే ఉండాలి. అదే నిజము చెప్పేవాడు ఎవ్వరికీ కూడా భయపడవలసినటువంటి అవసరం అనేదే లేదు. నిజమైనటువంటి ధైర్యము మన లోపల ఉండే నీతి, నిజాయితీలను మరి ఇతరులకు తెలిసేలా చేస్తుంది. మనము తప్పులు, అన్యాయాలు చేస్తూ బ్రతికితే లోకంలో ఎంత అధికారం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా మన మనస్సులో భయము, ఆందోళన, దిగులు పోవు. అదే నీతిగా ఈ లోకంలో మనము బ్రతికామనుకోండి, దేవునికి భయపడి, మన యొక్క మనస్సాక్షికి లోబడి నిజాయితీగా జీవిస్తే ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు ఎదురైనా సరే ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీతో నిలబడతాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా నిలబడగలవు. కాబట్టి లోకానికి భయపడకుండా దేవుని దృష్టిలో నీతిమంతులుగా బ్రతకటానికి మనమందరము కూడా ప్రయాసపడదాము. ఒకవేళ
నువ్వు కనుక నీ హృదయంలో అపరాధ భావముతో భయము కలిగి ఉన్నావేమో, ఇక నుంచైనా సరే ఆ బ్రతుకును విడిచిపెట్టేసి దేవుని సన్నిధిలో నీతి కలిగి బ్రతుకుదాం. యథార్థత కలిగి బ్రతుకుతూ ఆయన మాట ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన బాటలో గనక మనము నడవగలిగినట్లయితే ఏ విధముగా దావీదుకి తోడై ఉన్నాడో, దానియేలుకి తోడై ఉన్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలకు పౌలుకు ఆయన తోడై ఉండి వారిని విడిపించి దేవుని నామ మహిమ కొరకు వాడుకున్నాడు. అదే దేవుడు ఈనాడు మనకి తోడుగా ఉండి మనకు ధైర్యం అనుగ్రహించి మన ముందు ఆయన నడవడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ఇకనైనా నీతి కలిగి ధైర్యముగా బ్రతికే వారముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయ కలిగిన మా తండ్రి, ప్రేమ పూర్ణుడా, ఉన్నతమైన ఘనమైన శక్తి కలిగిన కృప కలిగిన మీ నామమునకై స్తోత్రములు మా ప్రభువా. ఈనాడు మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని మీ వాక్యం సెలవిస్తుంది. అవును దేవా, మా జీవితాలలో ఎల్లప్పుడూ మేము నీతిగా, నిజాయితీగా, అంతేకాకుండా మీ ఆజ్ఞలకు లోబడి జీవించే కృపను మా అందరికీ మీరు కలుగు చేయండి. హృదయాలలో ఎలాంటి అపరాధ భావము, లోకపరమైనటువంటి భయాలు ఏవి కూడా లేకుండా మీ మీద పూర్తి నమ్మకముతో, నిర్మలమైనటువంటి మనస్సుతో, ఎలాంటి కలంకము కూడా లేకుండా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి. కష్టాలు, శోధనలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా సింహముల ఆత్మవిశ్వాసముతో, ధైర్యముతో నిలబడే శక్తిని బ్రతుకుపిటికి అనుగ్రహించండి. ఎంతమంది అయితే వాక్యంను వింటున్నారో వారందరికీ ధైర్యంనివ్వండి. నీ కృప కలుగు చేయండి, ఆశీర్వదించండి. మీరే తోడుగా ఉండి నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అడుగులో కూడా అణువణువున మీరు తోడుగా ఉండి నడిపించి, కృప చూపించి, ఆశీర్వదించి, దీవించి కృపలను కలుగు చేయమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.